వేడి వేడి మటన్ బిర్యానీ తిందాం రండి. వేడి వేడి బిర్యానీ ఎట్లా రెడీ చేసుకుందామో చూద్దాం రండి. పొడి పొడిగా ఎంత బాగుంది చూడండి, మస్తు టేస్ట్గా ఉంటుంది. తిని చూద్దాం రండి, అందరు రండి. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు అన్నం వడ్డించుకుందాము బిర్యానీ. ఇప్పుడు దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు కూర కడిగేసుకున్నాము. హాఫ్ చెంచా సాజీర, హాఫ్ చెంచా జీలకర్ర, 4 చెంచాల కారం, ఒక ఆకు, 3 దాల్చిన చెక్కలు కొంచెం సరిపోయింది, మరాఠీ మొగ్గలు, జాపత్రి, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక పువ్వు, తగినంత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, 2 చెంచాలు ఉప్పు, గరం మసాలా చెంచాలు, 2 చెంచాల ధనియాల పొడి అన్నేసి కలుపుకోవాలి. నూనె పోసుకోవాలి, తగినంత నూనె పోసుకోవాలి. మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి. సగం నిమ్మకాయ ఇవ్వడండి. ఉల్లిగడ్డ వేపిన నూనె ఇందులో పోసుకోవాలి సరిపోయినంత. ఒక చెంచాడని వేపుకున్న ఉల్లిగడ్డ, 2 చెంచాల అల్లం, 2 చెంచాల అల్లం వేసుకొని కలుపుకోవాలి. మంచిగా అన్ని మసాలాలు వేసి ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందామండి. ముట్టించుకొని గిన్నె పెట్టుకుందాం. 3 పాసల బియ్యం కదండి, 6 గ్లాసులు తీసుకోవాలి. ఇలా 2 ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 2 పూలు, మరాఠీ మొగ్గ, జాపత్రి, యాలకులు, లవంగాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మసాలా పెట్టుకోవాలి. ఉప్పు వేయాలండి, 3 చెంచాల ఉప్పు వేసిన తర్వాత మసాలా పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిందండి. 200 గ్రాముల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఇలా కలిపి మంచిగా అనుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయి. బియ్యం నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాం. ఉడికే ముందు సగం నిమ్మకాయ కూడా ఉండాలి. డెబ్బై శాతం ఉడికిందండి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేయించుకున్న ఉల్లిగడ్డ అండి, కొంచెం అల్లం కల్లు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చేసుకున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద బాగా పెట్టుకో. దమ్ము బిర్యానీ, దమ్ బిర్యానీ ఇట్లా రెడీ చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా దమ్ము బిర్యానీకి మీ దగ్గర ఏమైనా బరుగుంట పెట్టుకోవచ్చు. నా దగ్గర రోల్ ఉంది, రోల్ పెట్టుకున్నాను. ఉమ్మగిలిందో లేచేదా దించుకుందాం. అన్నం మంచిగా ఉమ్మగిలింది, అయ్యింది.
దమ్ బిర్యానీ అయ్యిందండి. ఇక దించుకుందాం. గుమగుమలాడే దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ ఎలా చేసుకున్నామో చూసుకుందాం. రైతా చేసే విధానము: పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా వేసి పెరుగు వేసుకొని కలుపుకోవాలి రైతా. ఇప్పుడు అన్నం వడ్డించుకుందాము. బిర్యానీ ఇంకా భోజనం చేసుకుందాం రండి అందరం. వేడి వేడి బిర్యానీ, దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఇలా వడ్డించుకుందాము. రైతా, కర్రీ, కొంచెం కర్రీ, సలాం, వేడి వేడి మటన్ బిర్యానీ ఈరోజు తిందాం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.